ఏపీ బడ్జెట్ను ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు. కేబినెట్ ఆమోదం తర్వాత యనమల పద్దు ఉభయ సభల ముందుకు రానుంది. ఎన్నికల వేళ భారీ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. 2019-20 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను రూపొందించింది. ఈ భారీ బడ్జెట్ విలువ దాదాపు 2,26,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెవెన్యూ వ్యయం 1,80,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే మూలధన వ్యయం సుమారు 29,000 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. గత ఏడాది కన్నా ఈసారి రెవెన్యూ వ్యయం మరింత ఎక్కువగా ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి. ఫిబ్రవరి చివరిలోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నందున వివిధ వర్గాలకు భారీ నజరానాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. యువత, రైతు, మహిళలకు భారీగా కేటాయింపులు చేయనున్నారు. ప్రధానంగా రైతులకు అన్నదాత సుఖీభవ సాయం పేరిట ఎకరాకు 10,000 రూపాయల వరకు ఇవ్వాలనే ఆలోచనను బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇదే సమయంలో మరో చర్చ జరుగుతోంది. ఎకరాకు 10,000 రూపాయలు కాకుండా కేంద్రం పొరుగునున్న తెలంగాణ కంటే ఎక్కువగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం హెక్టారుకు 12,000 వరకు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే పెట్టుబడి సాయంపై కీలక ప్రకటన చేసే ఛాన్సులే ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో ఓటర్లను ఆకర్షించే పథకాలను కూడా చూపనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమల్లోకి తెచ్చిన పింఛన్ల పెంపు, డ్వాక్రా సంఘాలకు ఆర్థిక సాయం వంటి అంశాలను ప్రకటించనున్నారు. అలాగే నిరుద్యోగ భృతిని 2,000 రూపాయల మేర పెంచనున్నామనే విషయాన్ని బడ్జెట్లో కీలక ప్రస్తావన చేయనున్నారు యనమల. గత ఏడాది 1,94,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రతిపాదించగా ఈసారి మరో 25,000-30,000 కోట్లను అదనంగా ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. ఈ మొత్తంలో సంక్షేమ పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించనున్నట్టు సమాచారం. ఇదే సమయంలో నీటిపారుదల రంగానికి కూడా కొంత నిధులను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పునర్విభజన తర్వాత 1,00,000 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించగా 5 ఏళ్లలో అది రెట్టింపైంది. ఎన్నికల ముందు సమర్పిస్తున్న బడ్జెట్ కావడంతో రాష్ట్రం ఏం సాధించింది అనేది ఇందులో చెప్పడంతో పాటు రాష్ట్ర వనరులు ఏ స్థాయిలో పెంచుకున్నారో వివరించనున్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర వార్షిక బడ్జెట్తో పాటు వ్యవసాయ బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రవేశపెడుతూ వస్తోంది. ఈసారి కేవలం 4 నెలలకు అనుమతి కోరే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే కావడంతో వ్యవసాయ బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం లేదు. మొత్తానికి భారీ బడ్జెట్ను రూపొందించిన ప్రభుత్వం ఆదాయ మార్గాలను ఎలా చూపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎన్నికలకు సమయం ముంచుకొస్తూ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. 2 రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ప్రముఖులను రాహుల్ ఢిల్లీకి పిలిచారు. ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ వార్ రూంలో తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ నేతలు రాహుల్ను కలవనున్నారు. సాయంత్రం 4:30కు రాహుల్ గాంధీతో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సమావేశమవుతారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ కూడా ఈ మీటింగ్కు హాజరవుతారు. ఇప్పటికే ఎన్నికల కమిటీలను తయారు చేసిన రఘువీరారెడ్డి ఆ నివేదికను అధిష్టానం ఆమోదం తీసుకోనున్నారు. ఏపీ కాంగ్రెస్ నేతల సమావేశం ముగియగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో సమావేశమవుతారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత రాష్ట్ర నాయకత్వంపై అధిష్టానం గుర్రుగా ఉంది. పార్టీ సీనియర్లకు కూడా రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పట్టడంతో ముఖ్య నేతలతో పాటు ఎమ్మెల్యేలను ఢిల్లీకి ఆహ్వానించారు రాహుల్. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం ఫలించకపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాన్ని మార్చడానికి అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో పూర్వ వైభవం తెచ్చే వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ కాకుండా బీజేపీ టార్గెట్గా ప్రచారం చేసి అత్యధిక సీట్లను గెలవాలని అనుకుంటోంది. వీటితో పాటే పార్టీ బలోపేతానికి అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. డీసీసీల నియామకంతో పాటు ఎమ్మెల్యేల్లో చాలా మందికి జిల్లాల బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ఈవీఎంల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న బీజేపీ వ్యతిరేక పార్టీలు త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల్ని ఉపయోగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉందని పార్టీ నేతలంతా గుర్తు చేశారు. దేశంలో ప్రజాభిప్రాయం పారదర్శకంగా వ్యక్తం కావాలన్నా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నా బ్యాలెట్ పత్రాలతో పోలింగ్ నిర్వహణ ఒక్కటే మార్గమని ఎన్నికల సంఘానికి చెప్పారు పార్టీల నేతలు. हमें ये विश्वास दिया कि उन्होंने कोई कमेटी बिठाई है, इसको देखने के लिए उसकी रिपोर्ट आएगी और इलेक्शन से पहले और उस रिपोर्ट को प्रकाशित किया जाएगा। लेकिन हम लोगों ने कहा कि ऐसी रिपोर्ट इलेक्शन कमीशन को डिसाइड होना चाहिए, खाली टेक्निकल कमेटी की रिकमेंडेशन पे नहीं करना चाहिए, क्योंकि टेक्निकल कमेटी तो कमरे में बैठकर टेक्निकल चीज जानती है, लेकिन फील्ड में कौन सी मशीन चलती है या नहीं चलती है, किसका वोट दूसरी पार्टी को जाता है या नहीं जाता है, ये सिर्फ पॉलिटिकल पार्टीज को ही मालूम है। ये किसी भी टेक्निकल कमेटी को मालूम नहीं हो सकता, ये फील्ड का काम है। బ్యాలెట్ పత్రాలతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ఈవీఎంలకు వీవీప్యాట్ యంత్రాలు ఏర్పాటు చేయాలని, ఫలితాలు లెక్కించే సమయంలో వీవీప్యాట్ పత్రాలను లెక్కించాలని కోరారు నేతలు. ఈవీఎంలతో పారదర్శక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని గతంలో బీజేపీ నేతలు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించిన విషయాన్ని నేతలు గుర్తు చేశారు. కాంగ్రెస్, టీడీపీ సహా 23 పార్టీల నేతలు ఎన్నికల సంఘాన్ని కలిశారు. Having this doubt, so it is the duty of the Election Commission to convince people it is transparent, it is accountable, and also we have to carry people in democracy, they must have faith. So we are very clear, that is our demand. Even Election Commission has listened very carefully. We are confident they will take positive decision in the near future. ఈవీఎంలలో తాము ఎవరికి ఓటు వేశామనే విషయం ఓటర్లకు కూడా అర్థం కావటం లేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు, సాంకేతికంగా ముందు ఉన్న దేశాలు కూడా పేపర్ బ్యాలెట్ పత్రాలు వాడుతున్న విషయాన్ని గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. నకిలీ ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైసీపీ. అధికారులతో కుమ్మక్కై దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు సీఈసీకి కంప్లైంట్ చేసింది. చంద్రబాబుకు ఈవీఎంల భయం పట్టుకుందని ఫైర్ అయ్యారు ప్రతిపక్ష నేత జగన్. ఈవీఎంలతో ఏదో జరుగుతుందని గగ్గోలు పెడుతున్న బాబు 2014 ఎన్నికల్లో ట్యాంపరింగ్ చేసే గెలిచారా అని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నకిలీ ఓట్లను సృష్టించారని ఆరోపించారాయన. ఏపీలో మొత్తం 59 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫేర్స్కు ఖచ్చితంగా కంప్లైంట్స్ ఇస్తాము. ఖచ్చితంగా ఏ రకంగా అవకతవకలు జరిగాయి, పోలీసులు ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, అవుట్ ఆఫ్ టర్న్ పోస్టింగ్స్, ప్రమోషన్స్ ఏ రకంగా ఇచ్చారు, ఇవన్నీ విషయాలు కూడా మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫేర్స్కు, గవర్నర్ గారికి ఖచ్చితంగా, గవర్నర్ దృష్టికి ఖచ్చితంగా ఇవన్నీ కూడా తీసుకొని పోయే కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా మేము చేయాల్సిన డెమోక్రటిక్ ప్రాసెస్లో ఏమేమి చేయాలో అవన్నీ ఖచ్చితంగా చేయాలి. ఒకటి నేను అడుగుతున్నాము, ఈవీఎంల్లో ఏదో జరిగిపోతూ ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెడతా ఉన్నారు అని చెప్పి మీరు అంటా ఉన్నారు. దాని మీద స్పందించండి అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని నేను సూటిగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో మా మీద గెలిచాడు. కేవలం 5 లక్షల ఓట్లతో తేడాతో, 1% తేడాతో గెలిచాడు. మరి అప్పుడు ఈవీఎంలతోనే గెలిచాడు కదా.
మరి అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాయనే అనుకోవాలన్నా? మరి ఆయన ట్యాంపర్ చేసి గెలిచాడని చెప్పి నేను అనుకోవచ్చు కదా. బీజేపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తన వైఫల్యాలను కవర్ చేసుకునేందుకే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని అమిత్ షా ఆరోపించగా, కావాలనే ఇబ్బందులకు గురిచేస్తూ కక్ష సాధిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. चंद्रबाबू नायडू की तेलुगु देशम पार्टी, वाईएसआर रेड्डी कांग्रेस और भारतीय जनता पार्टी, तेलुगु देशम पार्टी और वाईएसआर कांग्रेस पार्टी दोनों पार्टियां भ्रष्टाचार और परिवारवाद में लिप्त पार्टियां हैं, वो आंध्र प्रदेश का भला नहीं कर सकती। चंद्रबाबू जी जो है उन्होंने इतनी बार अपना स्टैंड बदला है कि पूरे देश में वो यू टर्न मुख्यमंत्री के रूप में जाने जाते हैं। सबसे पहले वो कांग्रेस के एमएलए बने, उसके बाद जब महान एनटीआर ने पार्टी बनाई, तेलुगु जनता के स्वाभिमान की पार्टी बनाई, तो वो अपने ससुर एनटीआर के साथ जुड़ गए और एनटी रामाराव को भी धोखा देकर अपनी ही पार्टी से एनटी रामाराव को निष्कासित कर उनसे सत्ता हथिया ली। उसके बाद में जब अटल जी प्रधानमंत्री बने, सत्ता का सुख भोगने के लिए अटल जी के साथ आए और एनडीए में शामिल हो गए और जैसे ही एनडीए की सरकार केंद्र में गई, अटल जी का पाला छोड़कर इनसे अलग हो गए और 10 साल तक धूल झांकते रहे। जब मोदी जी आए, मोदी जी की लोकप्रियता देखकर मोदी जी के पैर पकड़कर फिर से एनडीए में आ गए। और मित्रों, अभी अभी मोदी जी का साथ छोड़कर जिस कांग्रेस के खिलाफ एनटी रामाराव ने तेलुगु अभिमान का जंग छेड़ा था, वही कांग्रेस की शरण में जाकर जिस कांग्रेस ने आंध्र प्रदेश को अन्याय किया, ఏదైతే ఈరోజు అమిత్ షా గారు మాట్లాడుతున్నారో, ఆయన ఏదో డోర్లు ఓపెన్ చేయమని ఎవరు అడుక్కున్నట్టు, ఆయన ఏదో డోర్స్ ఓపెన్ చేసినట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు అడుక్కునే వాళ్ళు ఇక్కడ లేరు, ఆయన కూడా గుర్తుపెట్టుకోవాలి. 2014లో ఎవరి దగ్గరకు వచ్చారు ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఎవరి దగ్గరకు వచ్చి అడుక్కొని ఆ రోజు ఇది చేశారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పిన మాట నిలబెట్టుకోకుండా నమ్మక ద్రోహం చేసిన పార్టీ బీజేపీ. అలాంటి పార్టీ ఇలాంటి మాట్లాడడం చాలా దారుణం. రేపు ప్రజలే వీళ్ళు డోర్లు క్లోజ్ చేసే పరిస్థితి వస్తుంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత హై హ్యాండెడ్ బిహేవియర్ మంచిది కాదు, ఇంత ఎగోయిస్టిక్గా మాట్లాడడం మంచిది కాదు. 2014 కంటే ముందు నేను ఎక్కడున్నాడు? ఈయన ఇక్కడ ఢిల్లీలో ఉన్నాడా, అధికారంలో ఉన్నాడా, ఎక్కడున్నాడు, ఆయన చరిత్ర ఏంటి? అలాంటి విషయాలని చెప్పాలంటే చాలా ఉన్నాయి. అదే అప్రోప్రియట్ టైంలో చెప్పగలుగుతాను. గౌరవం ఇచ్చి పుచ్చుకునేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇష్టానుసారంగా మాట్లాడితే తెలుగు జాతి, తెలుగు ప్రజానికి వినేదానికి సిద్ధంగా లేరు. మీరు ఏం చేశారు రాష్ట్రానికి అని నిలదీస్తున్నారు. నిలదీసినప్పుడు దానికి సమాధానం చెప్పకుండా నేను అది చేశాను ఇది చేశానని అటాక్ చేసి బెదిరించే ధోరణి చూపిస్తే మాత్రం ఇక్కడ ఎవరు భయపడరు. ఆయన అనుకుంటున్నాడు ఏదో ఒక అవినీతి పార్టీ ఉంది, ఆ అవినీతి పార్టీ వస్తుంది వీళ్ళని కాపాడుతుంది అనుకుంటున్నారు. ఆ అవినీతి పార్టీతోనే మీరు ఇది చేయండి, ఏం బాధ లేదు, మీరు మమ్మల్ని ఏమీ ఇది చేయక్కర్లేదు. మాకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే బాధ్యత ఉంది, మీరు నిలబెట్టుకోలేకపోయారు, అందుకే తిరుగుబాటు. పెన్షన్ పథకంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. చెల్లని చెక్కులిచ్చి ఆడపడుచుల్ని టీడీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపిస్తే, చెల్లని చెక్కులిచ్చే చరిత్ర రోజాకే సొంతమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. పాత మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ కొత్త మోసానికి తెర లేపాడు చంద్రబాబు నాయుడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 2014లో మీరు చూస్తే అప్పుడున్న 14,200 కోట్లు డ్వాక్రా మహిళల అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక సంతకం కూడా చేసి ఈ రోజుటి వరకు అది మాఫీ చేయలేదనటానికి సాక్ష్యం 14,200 కోట్లు ఉన్నది ఈ రోజు 22,000 కోట్లకి మించిపోయింది. అంటే
దాదాపుగా 7,900 కోట్లు పెరిగింది. అంటే ఏ విధంగా మోసం చేశాడు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ విధంగా తడిగుడ్డతో గొంతు కోసేసి ఈ రోజు 10,000 చెక్కులు 3 పోస్ట్ డేట్ తో ఇచ్చేసి పండుగ చేసుకోండి అంటే ఏ పండుగ చేసుకోవాలో ఒకసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 14,200 కోట్లు కనుక పూర్తిగా మాఫీ చేస్తుంటే ఈరోజు ఆడవాళ్లు అప్పుల పాలు కాకుండా, మరి బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లకుండా, కోర్టులు మెట్లెక్కే అవకాశం లేకుండా వాళ్ళు దర్జాగా గౌరవంగా ఆర్థికంగా ఉండేవాళ్ళు. తీసుకున్న వాళ్ళు ఎవరన్నా 2,000 రూపాయలు 3,000 రూపాయలు చెల్లలేదని చెప్తే నమ్ముతాం. కానీ రోజా గారు మాటలు ఎప్పుడన్నా నిజం చెప్పిందమ్మా చెప్పండి? ఎప్పుడన్నా రోజా గారు నిజం చెప్పిందా? రోజా గారు ఎప్పుడన్నా నిజం చెప్పిందా? అంటే 2వ తారీఖు నుంచి ఇస్తున్నారు పెన్షన్లు. ఏ ఒక్కలన్నా ఈ చెక్కు చెల్లలేదని చెప్పారా? అంటే చల్లని చెక్కులు అవి ఇస్తుంది కాబట్టి ఈ చెక్కులు కూడా చల్లని చెక్కులు అనుకుంటుంది. చల్లని చెక్కులు కేసులు అవి ఉన్నాయి, ఇవి కూడా చల్లని చెక్కులు అనుకుంటుంది. చల్లని చెక్కులు సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇచ్చారు కదా, తెలుసు, అందరికీ తెలుసు. దాని ఈ చల్లని చెక్కులు అంటుంది కాబట్టి, ఆమె చల్లని చెక్కులు ఇచ్చింది కాబట్టి ఆ భాషలో